భవిష్యత్తు కోసం బడి వైపు ఒక అడుగు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం సుస్వాగతం. రండిరా రాండోయ్, రండిరా రాండోయ్. ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ పాలకులారా, అధికారులారా, బడి వైపు అడుగులు వేయండి. బడి పిల్లలతో కలిసి సందడి చేయండి. మీకిదే సాదర స్వాగతం, ఘన సుస్వాగతం. మన ఊరి బడి చదువులమ్మ బడి, భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మ ఒడి. భరతమాత ముద్దు బిడ్డల గుండెల సవ్వడి. మన ఊరి బడి చదువుల బడి, భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మ ఒడి. భరతమాత ముద్దు బిడ్డల గుండెల సవ్వడి. తల్లిదండ్రులారా, గ్రామ పెద్దలారా, ఓ ప్రజాపాలకులారా, అధికారులారా, మీకిదే సాదర స్వాగతం, ఘన సుస్వాగతం. విద్యా వనరులు, ఉపాధ్యాయులు, మౌలిక వసతుల పనితీరు చూడండి. పూర్వ విద్యార్థుల విజయగాథలు వినరండి. మధ్యాహ్న భోజనం పై ఆరానేసి విద్యార్థుల ప్రగతిని అంచనా వేసి, పరిసరాల పరిశుభ్రతపై ప్రశ్నలు వేసి, విద్యార్థుల సంరక్షణ సూచనలు ఇవ్వండి. అలసే వరకు ఆటలు ఆడి, ఆపై 2 పాటలు పాడి, విద్యార్థులను అలరించండి. మన బడి ఆతిథ్యాన్ని స్వీకరించండి. మన ఊరి బడి మనుగడకై నిలబడండి. మన ఊరి ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు పెట్టి, స్కూల్ పెట్టి, టీచర్లు పెట్టి మీ పిల్లల్ని స్కూల్ పంపిస్తే మీ పిల్లాన్ని కూడా మీరు పట్టించుకోండి. మీ పిల్లాన్ని మీరు పట్టించుకోవడం లేదు. పట్టించుకుంటారా? పట్టించుకుంటారా? లేదు లేదు. ఎట్ట చెప్పేది నేను చెప్పండి. మీ పిల్లల ఆహారం సరిగ్గా తినడం లేదు. పేరెంట్స్ అంతా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నేను చదువు చెప్తాను. ప్రతిరోజు వీడియోస్ పెడతారు కదమ్మా మా దగ్గర. ప్రతిరోజు మీరు పెడతారు. నేను ప్రతిరోజు 4 తీసుకుంటా. నెల రోజులు పిల్లలు కూరగాయలు ఉంటాయి కదమ్మా. సామాన్లు కూర, క్యారెట్, బీన్స్, చిక్కుడు ఉంటాయి కదా. తీసి నేరుగా కింద వేస్తున్నారు పిల్లలు. అమ్మలు మీరే వినండి. మీ పిల్లలు మేము వంట కొట్లాడి వేసినటువంటి వెజిటబుల్స్ ని కింద వేస్తున్నారు. ఆరోగ్యమే సరిగా లేకపోతే విద్య ఎలా వస్తుంది? ఆరోగ్యం రావాలంటే ఫస్ట్ విద్య రావాలంటే ఆరోగ్యం ఉండాలా? ఆరోగ్యం రావాలంటే మంచి భోజనం ఉండాలా? మంచి భోజనాన్ని మీరు పిల్లలకి చెప్పారు. మీటింగ్ పెట్టి అందరూ స్కూల్ మొత్తం మీటింగ్ పెట్టుకొని ఫస్ట్ చెప్పిన మాట అదే. అది పిల్లలు మీరంతా గుర్తుపెట్టుకోవాలి. మీకు అందరికి అమ్మఒడి వచ్చిందమ్మా? 30 వచ్చింది. పిల్లల పేరు దిలీప్. మీరే కదా? దిలీప్. మీ పిల్లాడు 10th క్లాస్ కదా? మీ పిల్లాడు క్లాస్కి చెప్పేది తెలుసా? ఎందుకు తెలుసుకోలేదు? ఇదే పేరెంట్ నేర్చుకోవాల్సింది. అమ్మా పేరెంట్ ఏం చేయాలంటే, మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నాడు, ఏ క్లాస్కి వెళ్తున్నాడు, ఆ క్లాస్ టీచర్ ఎవరు, క్లాస్ టీచర్ పేరే తెలియదు. మీ హెడ్ మాస్టర్ పేరు తెలుసా? తెలియదు. మాకు కావాల్సింది అదే. పిల్లాడి మీద ఏకాగ్రత లేదు. మీ క్లాస్ టీచర్ మీ క్లాస్ టీచర్ ఎవరు? మేడం. మేడం మేడం ఆ మేడం మీ క్లాస్ టీచర్. ఆ పిల్లడు పెద్ద పెద్ద స్కూల్స్లో, కాలేజీలో మాత్రమే ఉంటారు ఇంత ఫెసిలిటీ. పిల్లలకి ఏమైనా క్లాసెస్ చెప్పాలంటే ఇంకా లైవ్ క్లాసెస్ కూడా చెప్పచ్చు. అంటే వాళ్ళు ప్రత్యక్షంగా చూసినట్టే ఉంటుంది అన్నమాట. ఏదైనా ఒక చదువు చెప్పాల్సినప్పుడు
కాబట్టి ఈ తల్లికి వందనం వస్తుంది కదా, వచ్చింది అందరికి వచ్చిందని ఇందులో ఇద్దరు పిల్లలు, ఇంట్లో ఇద్దరు పిల్లలు వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఫస్ట్ మా ఇంట్లో ఇద్దరికి వచ్చిందని వాళ్ళు చేద్దాం. ఇద్దరికి వచ్చింది. నిల్చండి నిల్చండి. ఇద్దరు చేయండి. ఇద్దరు ఉన్నారు మా ఇంట్లో అనమాట. మీకు అందరికి వచ్చిందన్నా? షూర్. ముగ్గురు ఎత్తండి. మా ఇంట్లో ముగ్గురు ఇద్దరు ఉన్నారు. ముగ్గురు ఉన్నారు. మీ ఇంట్లో 39,000 ఇచ్చింది. 39,000 వచ్చింది. స్కూల్ దగ్గర పంచాయతీకి వచ్చారు. నా కూతురు డబ్బులు పడింది, స్వామి అకౌంట్లో ఏం చేస్తారు తీసి నాకని పంచాయతీ ఇచ్చున్నాను నేను. అది చేయలేదమ్మా. కాబట్టి పిల్లలు పెట్టాను కాబట్టి సంతోషం, నేను సంతోషపెడతాను. కానీ మా పిల్లలు మా బిడ్డ గురించి కూడా చూడు. మీ బిడ్డ మా బిడ్డ ఓకే. మా బిడ్డ గురించి చూడండి. థ్యాంక్ యూ. మీకు చెప్పినట్లే పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని కూడా మళ్ళీ వీళ్ళు పాపం కష్టపడి మా టీచర్లు అంతా కూడా వీళ్ళు మీ ప్రైవేట్ స్కూల్కి ఏదైతే క్వాలిఫికేషన్ వాళ్ళ 10th ఇంటర్మీడియట్ అమ్మా మీరు వేలు కట్టి ఫీజు పెట్టి చేస్తారు కదా, చేర్పిస్తారు కదా మీ పిల్లల్ని. ఆ స్కూల్కి పుత్తూరు నగరిలో ఆ స్కూల్లో చదువు చెప్పే టీచర్లు అంతా కూడా 10th ఇంటర్మీడియట్ అంటే డిగ్రీ ఉంటారు. బీఈడీ క్వాలిఫికేషన్లు ఉండవు, ఏమి ఎంఈడీ క్వాలిఫికేషన్లు ఏమి ఉండవు. కానీ ఇక్కడ చదివే మా టీచర్లు అందరూ కూడా పీజీలు, బీఈడీలు, ఎంఈడీలు చేసిన వాళ్ళు. అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పేటువంటి అంటే వీళ్ళకు వాళ్ళకన్నా ఎక్కువ తెలివితేటలు, ఎక్కువ జ్ఞానం ఉంటుంది. వీళ్ళు మీ పిల్లలకి బాగా చదువు చెప్పగలుగుతారు వాళ్ళకన్నా బాగా. కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ మీ పిల్లల్ని సక్రమంగా పంపి వాళ్ళు చదువు సరిగా నేర్చుకుంటున్నారో లేదన్న సంగతి మీరు ఇంట్లో కనుక్కోవాలి మీ పిల్లల్ని. అదే ఇంటికి పోయాడు ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక సెల్ ఫోన్లు కానీ టీవీలు కానీ ఎక్కువసేపు వాళ్ళ చేతికి ఇవ్వద్దండి. టీవీ చూసినా గంట పర్వాలేదు, కానీ సెల్ ఫోన్గా పొరపాటున కూడా ఇవ్వద్దు. పదే చెప్తున్నాను నేను. ఎందుకంటే వీళ్ళు ఉదయాన్నే 9 నుంచి 4, 5 వరకు కష్టపడి చదువుకొని ఇంటికి వచ్చి గంట సేపు కనుక సెల్ ఫోన్ చూసాడనుకో ఆ రోజు వీళ్ళు చదివిందంతా సంకరాగిపోతారు. మొత్తం వీళ్ళు చెప్పిన చదువు అంతా కూడా వేస్ట్, వృధా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక మీ పిల్లలు స్కూల్లో చదివి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకు ఏం చదువు చెప్పారు, మ్యాథ్స్ బాగా చెప్పారా, ఫిజిక్స్ బాగా చెప్పారా, సైన్స్ బాగా చెప్పారా, ఈ సబ్జెక్టులు ఏ విధంగా చెప్పారు. ఇప్పుడు నువ్వు అడిగానమ్మా, నువ్వు చెప్పావు ఏం చదువుకున్నావు మనం? నర్సింగ్ చేసాము. నర్సింగ్ జాబ్ చేస్తున్నావా? ఎక్కడ? తిరుపతిలో. నీకు చదువు వాల్యూ తెలుసు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లకాయలు అడగాలి, మీ పిల్లల్ని అడగాలి ఏమి స్కూల్లో ఏం చదువు చెప్తారు, ఏమి సబ్జెక్టు ఏమన్నా డిసిప్లిన్గా ఉన్నావా లేదా, సార్ చెప్పింది చదువుకున్నావా రాసుకున్నావా లేదా అడగాలి. ఒకవేళ కనుక ఇక్కడ వాళ్లకు చదువు చెప్పడంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీరు అడగాలి ఆ క్లాస్ టీచర్. ఇప్పుడు ఈ క్లాస్ టీచర్ ఎవరు తెలియదు. మీరు ఖచ్చితంగా మీ హెడ్ మాస్టర్ పేరు తెలుసు, మీ స్కూల్ హెడ్ మాస్టర్ పేరు తెలుసా మీకు? హెడ్ మాస్టర్ ఎవరో తెలుసా? నేను మాట్లాడతాను. పేరు తెలుసా? తెలుసుకోవాలి. అంటే మీరు తెలుసుకుంటే హెడ్ మాస్టర్ సార్ ఫోన్ నంబరు పేరు తెలుసుకున్నా మంచిది, ఫోన్ నెంబర్ తెలుసుకుంటే మరీ మంచిది. మీరు ఈయన సారు తెలుసా తెలియకపోయినా మేడం ఖచ్చితంగా పేరు ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉండాలా, అడగాలి. కనీసం రోజు అడగకపోయినా కూడా వారానికి 10 రోజులకి మా అబ్బాయి, ఒకవేళ మీ అబ్బాయి మీ ఇంట్లో వచ్చి స్కూల్ బ్యాగ్ సంఘలో పెట్టుకుంటారు, ఇక్కడికి ఒకవేళ స్కూల్కి రాకుండా ఆ గాడి తిరుగుతుంది ఇంటికి వచ్చాయంటే మీకు ఎట్లా తెలుస్తుంది? మీకు అంటే స్కూల్కి పోయాడని తెలుస్తుందా తెలీదా? మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్కూల్కు వచ్చారా లేదా అనే సంగతి ఎట్లా తెలుస్తుంది మీకు?
ఎప్పుడైనా అడిగితే కదా సక్రమంగా మా పిల్లలు వస్తున్నారా, మా పిల్లలు సరిగా చదువుకుంటున్నారా, ఇలా అల్లరి చిల్లరగా చేస్తున్నారా అడగాలి. మీరు కనుక్కోవాలి. అప్పుడు కనుక కనుక్కొని టీచర్ చెప్పేది విని మీ పిల్లల్లో ఏమన్నా క్రమశిక్షణ లేకపోతే వాళ్ళకు సర్దాలి, గట్టిగా చెప్పాలి. విద్యార్థుల సంరక్షణ సూచనలు ఇవ్వండి. అలసే వరకు ఆటలు ఆడి ఆపై 2 పాటలు పాడి విద్యార్థులను అలరించండి. మన బడి ఆతిథ్యాన్ని స్వీకరించండి. మన ఊరి బడి మనుగడకై నిలబడండి. మన ఊరి బడి చదువులమ్మబడి భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మ ఒడి. భరతమాత ముద్దు బిడ్డల గుండెల సవ్వడి. అగ్నిస్ఖలన సందర్భరిగు వర్గ ప్రళయన ఛత్రపతి మధ్యందిన సముద్య కిరణ విద్యుజ్వలి ఖని ఛత్రపతి ప్రచండ జలి భద్రిందిరణ దిందింద కిరణర ఛత్రపతి ఉర్వీ వలయ సంభావ్య వర స్వచ్ఛంద గుణధీ. गुरु कुंभी वलयपति छत्रपति चंचापवन गर्भापहर विंध्याद्रि समधृति छत्रपति चंड प्रबल दुर्दंड जित दुर्दंड भटकति छत्रपति शत्रु प्रकर विच्छेदकर भीमार्जुन प्रति. कुंभी निकर कुंभस्थ गुरु कुंभी वलयपति छत्रपति चंचापवन गर्भापहर विंध्याद्रि समधृति छत्रपति चंड प्रबल दुर्दंड जित दुर्दंड भटकति छत्रपति शत्रु प्रकर विच्छेदकर भीमार्जुन प्रति. विजयडङ्कानिनद घण्टारवतुषित छत्रपति सङ्घस्वजन विद्रोहि गण विध्वंसगतमति छत्रपति आर्तप्राण दुष्टद्युम्न छात्रस्फूर्ति धीधिति भीमश्वापति शिक्षास्मृति स्तपति. మా ఉపాధ్యాయులు ఎంతో శ్రమించి మాకు బోధిస్తున్నారు. మా తల్లిదండ్రులు ప్రతి దశలో మాకు ప్రోత్సాహం ఇస్తున్నారు. నేను మంచి ప్రదర్శన చేయడానికి మరింత కృషి చేస్తాను. ఈ కార్యక్రమానికి నిర్వహించిన పాఠశాలకి అధికారులకు ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరగాలని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి నా యొక్క ధన్యవాదాలు. నా పేరు జూలీ. నా పిల్లలు మా అబ్బాయి మా అమ్మాయి ఎన్ చరణ్ కుమార్, ఎన్ జాస్మిన్, ఎన్ సౌమ్య ఇక్కడే తరగతులు చదువుతున్నారు. ముందుగా ఈ మెగా పేరెంట్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పిల్లల భవిష్యత్తు గురించి చర్చించుకునే అవకాశం కల్పించడం చాలా గొప్ప విషయం. అమ్మగా నా పిల్లలు భవిష్యత్తు గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి తల్లిదండ్రులాగానే మా పాప మా బాబు జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటున్నాను. చదువులే మాత్రం కాదు, విలువతో కూడిన వ్యక్తిగత సమాజానికి ఉపయోగపడే మా పిల్లలు ఉండాలని ఆశిస్తున్నాను. నా పిల్లలు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలి. మంచి చెడును విక్షతో గ్రహించి సరైన నిర్ణయాలను తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుటకు కష్టాలను ఎదుర్కొనే మానసిక ధైర్యం, ఇతరులకు సహాయపడాలని చేసే గుణం అలవర్చుకోవాలి. నా పిల్లలు భవిష్యత్తులో కేవలం డబ్బులే సంపాదించడం కాకుండా వారి చేసే పనిలో సంతృప్తి చెందాలి, సమాజానికి సేవ చేయాలి. మా అబ్బాయి ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, టీచర్, లాయర్గా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను.
ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండిరా రండి మీ బడికి రండి. బడి బగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. బడి చదువులు చూడండి, పిల్లల ప్రగతిని అడగండి. తూర్పున ఉదయించే సూర్యుని వెలుగులో రేపటి భావి భారత కిరణాలు చూడండి. జీవితాలకి మార్గం చూపే ఈ బడులు అన్ని మతాలకు గుడులు కదా. ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండిరా రండి మీ బడికి రండి. బడి బగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. తరగతి గదిలో విద్యుత్ వెలుగులు, కూర్చుంటున్న చక్కని డస్కులు, తాగునీటి ఆర్వో సదుపాయాలు, గోడపైనున్న ఐఎపీలు, డిజిటల్ విద్యా విధానాలు తరగతి పఠాలకు భూతం కాదా. ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండిరా రండి మీ బడికి రండి. కూడా మీ తల్లిదండ్రులను తప్పనిసరిగా వెంటబెట్టుకు రావాలి. మీ తల్లిదండ్రులు కనుక తీసుకొస్తే కనుక దాంట్లో మీ ఉపాధ్యాయులు మాట్లాడినట్లయితే అది మీ భవిష్యత్తుకు ఎంతో బాగా ఉపకరిస్తుందని చెప్పి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎప్పుడైనా సరే నిర్వహించినప్పుడు విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. జడ్పీ హై స్కూల్ పాఠశాల విద్యార్థి తల్లి యొక్క తండ్రి అయిన నేను, ఉపాధ్యాయుడైన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని, బట్టి పెట్టుకోవడం ఏది కారణంగా తీర్చిదిద్దడానికి ప్రోత్సాహం అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలలో పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తారని తెలియజేస్తున్నారు. పిల్లల బంగారు వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తారని, పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నా సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.